కడప జిల్లా చిన్నకొత్తపల్లి పాఠశాలను తిరిగి ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలని కోరుతూ తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు. పాఠశాల హేతుబద్ధీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితిని పరిశీలించిన విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్తో మాట్లాడగా సోమవారం నాటికి అప్గ్రేడ్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. ఖచ్చితంగా వస్తుందని నేను చెప్పాను. డిఓ గారు ఖచ్చితంగా వస్తుంది. గవర్నమెంట్ పంపించినప్పుడు ఆయన పని డైరెక్ట్ నా పని మళ్ళా వెంటనే నేను ఉదయం డిఓ గారికి అడిగింది. డిఓ గారు కాకపోతే ఒక రేపు మొన్న ఆఫీస్ ఉండదు. మంగళవారం బుధవారం నెరవేర్చడం నేనైతే డిఓ గారు చెప్పింది నేను చెప్పగలుగుతా కానీ నా చేతిలో ఉంటే నేను చెప్తాను. డిఓ గారు ఏమైనా చెప్పాను. అది కూడా చెప్తాను. ఇప్పుడు మాకు ఏం చెప్పారో 7th క్లాస్ వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉంది. నెక్స్ట్ 8 అది కూడా 6, 7, 8 మొత్తం పబ్లిషన్ 8 రాసినారు. మా డిఓ గారు ఆదేశాలు. డిఓ గారు కూడా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ వచ్చేసి విజయవాడకు రాస్తున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా వస్తుందని గౌరవ జిల్లా విద్యాశాఖ గారు మీకు చెప్తున్నారు. అదే విషయాన్ని ఉంది. రాకపోతే నా చేతులు